జగదీష్ ఖబర్దార్ పార్టీ మారనున్న వ్యాఖ్యలపైన రాజగోపాల్ రెడ్డి ఫైర్. నేను రాజీనామా చేసి పార్టీ మారిన మీ లెక్క 12 మంది ఎమ్మెల్యేలు లాక్కోలే, ప్రజాస్వామ్యాన్ని కూనియలే. అయ్యో వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నా వాళ్ళకి 12 కోట్లు కూడా రాకుండా వచ్చి నాకు తెలిసి. నువ్వు ఒకటేసారి పార్టీ మారితే 19,000 కోట్లు వచ్చినాయి చూడు. మరి లాజిక్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 12 మంది మారినా కానీ మహా అయితే ఒకవేళ నువ్వు అన్నట్టుగానే 12 మందికి 50 కోట్లు వేసుకో. అబ్బా ఎంత అవుతుంది? ఓ 500 కోట్లు, 600 కోట్లు. మరి నువ్వు ఒక్కనే పార్టీ మారితే నీకు 19,000 కోట్లు. ఎక్కడ 600 కోట్లు, ఎక్కడ 19,000 కోట్లు? అట్లా కూడా నువ్వే కదా పెద్దగా ఉన్నావు. సో కాబట్టి ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఇజ్జత్ తీసుకుంటావు ఊకే? మునుగోడు కోసం ఏమైనా చెయ్యి, లేకపోతే ఒక మునుగోడు బిడ్డగా నీ బట్టలు ఇప్పే కార్యక్రమం మేమే స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఉరుకులాట? జర్ర ఆగుతున్నావు. ఇంకో 2-3 నెలలు టైం ఇద్దాము. మన ఏదో చెప్పినా వారం రోజులలో బెల్ట్ షాపులు ఉండొద్దు అని. ఉందా పేపర్ క్లిప్? ఉందా? ఒకసారి చూపి. మంచోడు మా అన్న, మస్తు మాట్లాడతాడు. ఆయన మీద మాట్లాడుతందుకు ఎవరికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే ఇస్తాడు అన్నిటికీ. ఇదేనా? అగ్గో ఒక్క బెల్ట్ షాప్ కూడా కనపడద్దంట. ఏమన్నాడు? వారం రోజుల్లో అన్ని మూసేయాలి. ఎక్సైజ్ ఆఫీసర్లకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం. వెలుగు పేపర్ రాసిరు 12 తారీఖు, డిసెంబరు 12 తారీఖు. అంటే ఆయన డిసెంబర్ 11 తారీఖు నాడు మాట్లాడిండు. సరే 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఎన్ని రోజులు అయిందయ్యా? 22 ఇవాళకి. ఎన్ని రోజులు అయింది? 11 రోజులు అయింది. సరే 10 రోజులే వేసుకో. వారం అంటే 7 రోజులా 10 రోజులా వెలుగు పేపరు? మరి వారంలో బెల్ట్ షాపులు అన్నీ మూసేయాలని చెప్తున్నారు. మునుగోడు నుంచి మన వార్త చూస్తాను ఎవరైనా ఉంటే, మునుగోడులో బెల్ట్ షాపులు అన్నీ బంద్ అయిపోయినాయా? మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. మునుగోడులో బెల్ట్ షాపులు అన్నీ బంద్ అయిపోయినాయా? నాకు మునుగోడే కదా, ఒక్క ఫోన్ కొడితే తెలుస్తుంది నీ భాగవతం అంతా ఏందో. జస్ట్ 6 మండలాలు ఉన్నాయి, కొత్తగా పడతాం 7 మండలాలు. 7 మండలాలకు 7 ఫోన్లు కొట్టినా అంటే నీ భాగవతం మొత్తం తెలుస్తుంది 2 నిమిషాల్లో నువ్వు బంద్ అయినాయా కాలేదా అనేది. సో కాబట్టి బంద్ అవుతాయి, బందేడైనాయి. కానీ ఇదంతా ఒక డ్రామా అన్నమాట. ఇక గిట్లనే పేపర్లు రాపించుకోవడం చేయడం తప్ప ఏముండదు. ఎమ్మెల్యే గారు మన మండలానికి మన కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడా కూడా చెప్తా. రోజు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ పోతున్నాడు, నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. లే రాజగోపాల్ రెడ్డి, ఏం తొందరపడకు. ఉంటుంది ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి ఉంటుంది. ఒక ఆయన లెఫ్ట్ సైడ్కి వెళ్ళి, ఒక ఆయన రైట్ సైడ్కి వెళ్ళి. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు జగదీష్ రెడ్డి వర్షనే రాయలే చూడు. ఇలా ఇప్పుడు ఇది రాశారు కదా, వీళ్ళు ఆరోపణలు చేసిండ్రు. ఈ ఆరోపణలు చేస్తే ఈ ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చిండు. అసలు ఆ వర్షనే రాయలే. మలుచుకొని పెట్టుకోరా వెలుగు ఈ పేపర్ని. ఇదో పాంప్లెట్ పత్రిక, ఇదో కథ.